దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత వారం ఎస్తేరు గ్రంథం గురించి ధ్యానం చేస్తూ మధ్యలో ఆపి తరువాయి భాగం వచ్చే వారం అని చెప్పాను. ఎక్కడి వరకు చెప్పాను అనంటే, రాజు అయినటువంటి అహష్వేరోషు, రాణి అయినటువంటి వస్తి, వారిరువురు వారి యొక్క అంతఃపురంలో ఒక మాట అనుకోకుండా రాజు అయినటువంటి అహష్వేరోషు వస్తిని పిలిచినప్పుడు వస్తి రాలేదని వారిద్దరికీ మధ్యలో ఒక వ్యక్తి పరిపూర్ణంగా వాళ్ళిద్దరినీ జీవితాంతం విడదీసేశాడని చెప్పి, ఆ విధంగా విడిపోయిన తరువాత ఎస్తేరు రాణిగా అయిందని చెప్పి మనం చదువుకున్నాం. ఇప్పుడు అంతఃపురంలో ఎవరున్నారు? ఎస్తేరు ఉంది. ఎస్తేరుని పెంచినటువంటి మొర్దెకై అంతఃపురం బయట, ఆ మాటకు వస్తే గేటు బయట ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటన మీకు చెప్తూ వచ్చేవారం మనం మాట్లాడుకుందామని చెప్పాను. ఉట్నే రీక్యాప్, గత వారం ఏం జరిగిందనేది మీకు నేను గుర్తు చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో హామాను అనేటువంటి మంత్రి, రాజుకు అతి దగ్గరైనటువంటి మంత్రి, ఆ గేటు లోపల నుండి వస్తున్నాడు, వెళ్తున్నాడు. అందరూ దండాలండి బాబయ్య, దండాలండి బాబయ్య అని అందరూ అంటున్నారు. ఈ యూదుడైనటువంటి మొర్దెకై మాత్రం ఈ హామానికి చెప్పడం లేదు. అలా చెప్పకపోవడం వల్ల, మొర్దెకై ఎవరు? ఎస్తేరుని పెంచినటువంటి వాడు, ఎస్తేరునికి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు, దత్తత తీసుకున్నాడు ఎస్తేరుని. వీరు చెరపట్టబడ్డారు. యోధారాజు అయినటువంటి యెకొన్యా, అహష్వేరోషు యెకొన్యాని, యోధారాజ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చేసి తన రాజ్యంలో దాసరికంలో ఉంచుకున్నాడు, దాసత్వంలో ఉంచాడనమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుని మహాకృపను బట్టి ఎస్తేరు రాణిగా అంతఃపురంలో ఉంది. అయితే ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, రాజు అయినటువంటి అహష్వేరోషుని ఏ విధంగానైనా చంపేయాలి అని చెప్పి ఇద్దరు వ్యక్తులు అనుకుంటున్నారట. రాజు అయినటువంటి అహష్వేరోషుని ఏ విధంగానైనా చంపేయాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు అనుకుంటున్నారండి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులకి చాలా కోపం వచ్చిందంట. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి అది ఉంటుంది. అయితే దానికంటే ముందుగానే నేను ఒక మాటను మీకు చదివి ఈ యొక్క వర్తమానాన్ని మీకు నేను అందిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ఇప్పుడు ఎస్తేరు అనాథ పిల్ల, తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్ల, ఒక బానిస పిల్ల. ఎస్తేరు రాణి అయి కూర్చోంది. మొర్దెకై గేటు బయట ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటన, అహష్వేరోషు రాజుని ఏ విధంగానైనా చంపేయాలని చెప్పి ఇద్దరికి ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చదవండి 21వ వచనం. ఆ దినములలో రాజు గుమ్మములో రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను, తెరషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకునియుండిరి. అది ద్వారపాలకులు అంటే గేట్ మ్యాన్స్ అన్నమాట. మీకు పాతకాలంలో రాజులు ఉన్నప్పుడు బళ్ళాల్ లాంటి ఇద్దరు
భటులు పట్టుకుని ఈ బళ్ళాన్నేమో అలా పట్టుకుంటాడు అటువైపు కొంచి, అవతల వ్యక్తి ఏమో యువతల వైపు బళ్ళాన్ని పట్టుకుంటాడు. ఇంటూలాగా ఉంటుంది అనమాట అది, బళ్ళాలు రెండు అలా నిలబడి ఉంటారు ద్వారపాలకులు. వాళ్ళిద్దరికీ ఆలోచన వచ్చిందంట రాజుని ఎలాగైనా లేపేయాలని. 127 సంస్థానాలకి అధిపతి అయినటువంటి రాజు అహష్వేరోషు రాజు. అలాంటి రాజు 127 దేశాలు 127 సంస్థానాల్ని ఏలుతూ ఉన్నప్పుడు, హిందూ దేశముతో కూడా ఏలుతూ ఉన్నప్పుడు అహష్వేరోషు రాజుని హతమార్చాలని చెప్పి ఇద్దరు షండులు ఆలోచించారట. షండులంటే స్త్రీలు పురుషులు కానిటువంటి వారు, ద్వారపాలకులు. అలాంటి వారు ఆలోచించుకుని ఒరే ఏ విధంగానైనా లేపేయాలరా ఈ రాజుని అనుకుంటా ఉండగా ఆ గేట్ బయట ఎవరు కూర్చున్నారు చెప్పండి? మొర్దెకై కూర్చున్నాడు. మొర్దెకై ఎవరు? ఎస్తేరు యొక్క పినతండ్రి లేదా దత్తత తీసుకున్నటువంటి వాడు. ఎస్తేరు అంతఃపురంలో ఉన్నప్పుడు రాజు మీద జరుగుతున్నటువంటి కుట్రను గూర్చినటువంటి విషయాన్ని ఈ షండులు ఇద్దరు అహష్వేరోషు రాజుని చంపేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్లాన్ చేసుకుంటున్నటువంటి విషయాన్ని మొర్దెకై విన్నాడు. విని మొర్దెకై మనసులో ఒక ఆందోళన కలిగింది. ఎందుకని? తాను పెంచుకున్నటువంటి పిల్ల, తాను పోషించినటువంటి పిల్ల ఎస్తేరు రాణిగా కూర్చుంది. ఆ రాణిగా కూర్చున్నటువంటి ఆ ఎస్తేరు యొక్క భర్త అహష్వేరోషుని చంపేద్దామనుకుని ఇద్దరు ఎప్పుడైతే అనుకున్నారో ఆ విషయాన్ని పసిగట్టి ఆ విషయాన్ని తెలుసుకుని మొర్దెకై ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఒక చక్కని రచన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క విషయాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు గ్రంథము 22వ అధ్యాయము 2వ అధ్యాయం 22వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎలా చెప్పాడు? లోపలికి రావడానికి లేదుగా, కబురు పంపించాడు. ఇంకో విషయం తెలుసా? లోపలికి వెళ్ళినటువంటి ఎస్తేరు తనకు చెలికత్తులున్నారు. లోపలికి వెళ్ళినటువంటి ఎస్తేరుకి బాడీ గార్డ్స్ ఉన్నారు. బాడీ గార్డ్స్ షండులు అంటే హిజ్రా. వీళ్ళ ద్వారా ద్వారం దగ్గర లేదా ద్వారం బయట కూర్చున్నటువంటి మొర్దెకైకి విషయాలు తెలియజేసేది ఎస్తేర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 2వ మార కన్యకులు కూర్చున్నప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చునిండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలము చేసినట్టుగానే, అంటే మొర్దెకై ఎస్తేరుని పోషించినప్పుడు ఈ యొక్క ఎస్తేరు మొర్దెకైని ఎంత ప్రేమించిందో, మొర్దెకై యొక్క మాట ఎలా విందో, ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకయుండెను. తన దగ్గర ఉన్నప్పుడు ఎస్తేరు ఎలాగైతే మొర్దెకైని ప్రేమించిందో, మొర్దెకై మాటకు విలువిచ్చిందో, అంతఃపురంలో ఉన్నా కానీ అదే ప్రకారంగా ప్రేమిస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ యొక్క చంపివేస్తారనేటువంటి విషయాన్ని ఎస్తేరుకి చేరవేశాడు ఈ యొక్క మొర్దెకై. ఏం జరిగింది ఆ తర్వాత చూడండి, 23వ వచనం, 2వ అధ్యాయము 23వ వచనం. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా, ఎస్తేరుకి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఎంక్వైరీ చేయండి, దీనికి ఒక కమిటీ వేయాలి అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ
ఎంక్వైరీ చేయగా, విచారణ చేయగా అది నిజమాయను, నిజమే అని తెలిసింది. మొర్దెకై చెప్పినటువంటి విషయం నిజమే అని తెలిసింది. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. వాళ్ళిద్దరికీ శిక్ష వేసేశారు, మరణ శిక్ష. రాజునే చంపేద్దామనుకున్నటువంటి ద్వారపాలకులిద్దరికీ మరణశిక్ష పడిపోయింది. ఇది రాజు ఎదుటినే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. రాజు యొక్క సమాచార గ్రంథం ఉంటుంది ఒకటి. ఆ గ్రంథంలో పలానా మొర్దెకై ద్వారా ఈ విషయం తెలిసింది, దీన్ని ఎంక్వైరీ చేయగా నిజమేనని తెలిసింది. ఎంక్వైరీలో నిజమని తెలియగానే దోషులు ఇద్దరినీ కూడా మరణశిక్ష వేయడం జరిగింది. పలానా రోజున మరణశిక్ష అమలు చేయబడింది అని చెప్పి రాసేశారు. ఆ తరువాత జరిగినటువంటి సంఘటన ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయము. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడగు అగాగీయుడైన హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచిన అహష్వేరోషు హామానుని హెచ్చిస్తున్నాడు. హామాను అనేటువంటి అగాగీయుడిని రాజు తర్వాత స్థానం ఇచ్చాడు. అలాంటి రాజు తర్వాత స్థానం ఇచ్చినటువంటి ఈ యొక్క హామాను లోపలికి వస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు ఈ మొర్దెకై అనేటువంటి ఆయన నమస్కారం చేయకపోవడం వల్ల హామానికి కోపం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 5వ వచనం చదవండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు, హామాను చూశాడు, అందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు, మొర్దెకై మాత్రం వంగడం లేదు, నమస్కారం చేయడం లేదు. చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీట స్వల్పకాలమని ఎంచి, రే ఎంతరా నిన్ను లేపేస్తానరా అని అనుకున్నాడట. జస్ట్ నిన్నెంతరా లేపేయడం అని అనుకున్నాడట. మొర్దెకై యొక్క జనులు ఎవరైంది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదా జనులందరినీ సంహరించుటకు ఆలోచించను. ఎవడీడు? యూదులండి. అయితే ఈ మొర్దెకైకి సంబంధించినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ఆ యూదులందరినీ కూడా హతమార్చాలి అని చెప్పి ఈ హామాను యొక్క మనసులో ఒక ఆలోచన వచ్చింది. చూసారండి ఎక్కడికి వెళ్తుందో ఈ కథను ఒకసారి చూస్తే, మొత్తం దేవుని ప్రజలైనటువంటి యూదులందరినీ చంపేయడానికి హామాను మనసులో ఒక ఆలోచన రేగింది. వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు 7వ వచనం. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరం 8వ వచనం చదవండి డైరెక్ట్. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పింది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి మందుండు, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకుని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. రాజు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు హామాను. అయ్యగారు, రాజుగారు, 127 సంస్థానాలకు అధిపతి మీరు, అవునా? అందులో కొత్త రాణమ్మ గారు వచ్చారు, మీ మాటకి జనులందరూ లోబడాలి కదా అని హామాన్ అన్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, అహష్వేరోషు రాజు, అవునవును జనులందరూ లోబడుతున్నారు కదా. అప్పుడు హామాన్ అంటున్నాడు, లేదండి, ఒక జాతి వారు మాత్రం మీ మాటకి లోబడడం లేదు. అవునా? నా మాటకు లోబడిని జనం ఉన్నారా? 127 దేశాలని జయించాను, అందరూ ఆ రాజులందరూ ఓడిపోయారు, నేనే ఈ రాజ్యాలన్నింటినీ పరిపాలన చేస్తున్నాను, ఎవరు నా మాట వినంది? అప్పుడు హామాన్ చెప్తున్నాడు, ఒక జనులు మాత్రం నీ మాట వినడం లేదు, వాళ్ళని ఉంచితే వాళ్ళని బ్రతకనిస్తే అసలు మీ రాజ్యానికే ఇబ్బంది, చాలా ప్రమాదం. ఎలా అనిపిస్తుంది రాజుకి? అసలు ఎవరు వాళ్ళు, ఏ రాజ్యం, ఏ యూదులు, అదే ఏ జనులు అని అడగడం ప్రారంభించాడు. చదవండి అది.
9వ వచనం, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం, రాజునకు సమ్మతమైతే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయి వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించు అని అన్నాడు. వాళ్ళని లేపేస్తాను మహారాజా, దానికోసం కొంత ఖర్చు అవుద్ది. చూసారా, దానికోసం కొంత ఖర్చు అవుద్ది, అందుకని బడ్జెట్ ఒకటి పెడతాను. 20 మణుగుల వెండి కావాలి దానికి. ఆ వెండిని నేనేం చేస్తానంటే మన యొక్క ధనాగారం నుంచి తీసి వాళ్ళకి పంచి పెడతాను. వాళ్ళు ఏం చేస్తారంటే యూదులందరినీ కూడా హతమార్చేస్తారు. కాకపోతే దీనికి మీ దగ్గర నుంచి జీవో పాస్ అవ్వాలి, మీ దగ్గర నుంచి రాజాజ్ఞ కావాలి అని అన్నాడు. అప్పుడు వెంటనే రాజు ఏం చేశాడో చూడండి. 10వ వచనం, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమెదాతా కుమారుడైన అగాగీయుడు అగు హామానుకిచ్చి, ఆ వెండి నీకియ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకును అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. ఏం చేశాడో తెలుసా, రాజు చేతికి ఒక ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరానికి ముద్ర అన్నమాట. ఏదైనా ఒక లెటర్ రాస్తారనుకోండి, మనం స్టాంప్ ప్యాడ్ ఎలాగైతే చేస్తున్నామో ఆ ఉంగరాన్ని తీసి ఆ ముద్ర వేస్తారు, రాజముద్ర అంటారు దాన్నే. ఈ రాజు ఉంగరాన్ని తీసి హామానికి ఇచ్చి, నువ్వేం చేస్తావు చెయ్యి, మొత్తం నీకు ఏది ఇష్టం ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పి హామాను చేతికి ఇచ్చాడు. హామాను ఏం చేశాడో తెలుసా, ఒక జీవో రాయించాడు. ఫలానా రోజున యూదులందరినీ హతమార్చాలి అని చెప్పి ఒకరోజు డిక్లేర్ చేశాడు. చూడండి 13వ వచనం, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, అంటే ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు, శిశువులతో సహా యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడను. జీవో పాస్ అయిపోయింది. 127 సంస్థానాలకి ఒక జీవో పాస్ చేసేశారు. మీ సంస్థానాల్లో ఎవరైనా యూదులు ఉన్నారా, ఆ యూదులని ఫలానా రోజుని మీరు ఆ సంస్థానాల్లో ఉండేటువంటి యూదులందరినీ కూడా చంపబడతారు అనేటువంటి ఒక జీవో పాస్ అయిపోయింది. ఎంత భయంకరమైనటువంటి స్థితితో చూడండి. ఆ తర్వాత ఏమైంది, 4వ అధ్యాయం 1వ వచనం, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకుని గోనె బట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, మొర్దెకై ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు. జీవో పాస్ అయిపోయింది, ఇంకా యూదులందరినీ చంపేస్తారు అని చెప్పి ఎప్పుడైతే తన యొక్క మనసుకి తెలిసిందో, తన యొక్క దృష్టికి వచ్చిందో, వెంటనే ఏం చేశాడు ఈ మొర్దెకై, ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకోవడం అనేది దేనికి సూచన అంటే రోదనకు సూచన. ఇంకా బూడిద వేసుకున్నాడు. బూడిద దేనికి సూచన అంటే యోబు కూడా బూడిదలో కూర్చున్నాడు, తన శ్రమలకు సూచన. ఇక బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదనం చేస్తున్నాడట, దుఃఖపడుతున్నాడట, ఏడుస్తున్నాడట ఈ యొక్క మొర్దెకై. ఎందుకని యూదులందరినీ చంపివేయమని తాకీదు రాజాజ్ఞ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, రాజు గుమ్మము ఎదుటకు వచ్చెను. గోనె కట్టుకున్నవాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. చూడండి, గోని పట్ట కట్టుకుని బూడిద పోసుకుని రాజు గుమ్మం ముందు కూర్చోకూడదు ఎవడు. అలా కూర్చుంటే అది శిక్ష వేయాలి అతనికి. ఇప్పుడు మొర్దెకై ఏం చేశాడు, ఆ గుమ్మం అవతల బూడిద పోసుకుని గోని పట్ట కట్టుకుని బిగ్గరగా ఏడుస్తున్నాడు, బిగ్గరగా రోదన చేస్తున్నాడు. రాజు యొక్క ఆజ్ఞ
ఈ శాస్త్రమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి, యూదులందరూ ఉపవాసం ఉన్నారు, మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు చేయాల్సింది ప్రార్థన, శ్రమ వచ్చినప్పుడు చేయాల్సింది ఉపవాస ప్రార్థన, శ్రమ వచ్చినప్పుడు చేయాల్సింది రోదనముతో ప్రార్థన, శ్రమ వచ్చినప్పుడు చేయాల్సింది దేవుని మీద ఆనుకుని చేయాల్సినటువంటి ప్రార్థన. కాబట్టి యూదులందరూ వాళ్ళు అహష్వేరోషు రాజు యొక్క సంస్థానములో బానిస జీవులుగా బానిస బ్రతుకుతున్నప్పటికీ వారు తమ యొక్క దేవుణ్ణి మరచిపోయినటువంటి వారు కారు. యూదులు దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు రోదనము చేస్తున్నారు, అంగలారుస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే రాజాజ్ఞ కంటే బలమైనది దేవుని యొక్క కృపని యూదులైనటువంటి మొర్దెకై యొక్క జనులందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత కష్టమైనటువంటి శ్రమ మన ముందు నిలబడినా ఆ శ్రమ కంటే బలమైనటువంటి దేవుడు మనకున్నాడని ప్రార్థన చేయాలి మనం. ఇక నీ జీవితంలో జరగదు అని ప్రజలు చెప్పింది నా దేవుడు చేసి చూపించగలడు అని నమ్మాలి మనం. హల్లెలూయా. మన యొక్క బ్రతుకులలో ఇది సాధించలేమో అనుకున్నది నా దేవుడు నా కోసం సాధించి తీరుతాడని ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా. అదే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. యూదులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. యూదులందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే 4వ వచనం చదవండి. ఎస్తేరు యొక్క పని కత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, అంటే చూసారా, చెలికత్తులు షండులు అక్కడి నుంచి విషయాలు ఎక్కడికి ఎస్తేరు దగ్గర నుంచి విషయాలు మొర్దెకై దగ్గరికి తెలియజేస్తున్నారు. ఏం తెలియజేస్తారు ఇప్పుడు? ఆమెకు తెలియజేయగా ఏ విషయం? అమ్మా ఎస్తేరు, మొర్దెకై బయట గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఏడుస్తున్నాడు. అవునా? మా చిన్నాన్న ఏడుస్తున్నాడా? మా చిన్నాన్న బాధపడుతున్నాడా? ఈ ఎస్తేరుకి తెలిసింది. తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై ఎస్తేరు తన యొక్క పినతండ్రి లేదా అన్నయ్య మొర్దెకై బాధలో ఉన్నాడని తెలిసి అంతఃపురంలో సంతోషించగలదండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆడపిల్ల ఏంటి? ఆడపిల్ల అయినా సరే పంచభక్ష పరమాన్నాలు పెట్టు, ఒక 5,000 రూపాయల పట్టుచీర కట్టి కూర్చోబెట్టు, వాళ్ళ నాన్నగారికి కొద్దిగా తలపడవుతుందంటే ఈ సంతోషాన్ని అంతా పక్కన పెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఆడపిల్ల అయినా కానీ. ఇక్కడ ఎస్తేరు మొర్దెకైను వచ్చినటువంటి సమాచారం విని మనోవిచారం కలిగిందే, ముఖం రూపు మారిపోయింది. అక్కడున్న అంతఃపురంలో ఉన్న సంతోషం ఆనందం అంతా ఒక్క క్షణంలో మట్టుమాయమైపోయింది. మనోవిచారం కలిగిందై అక్కడ బాధపడుతుంది. చదవండి, ఆ విషయం చదవండి. హల్లెలూయా. మొర్దెకై కట్టుకుని ఉన్న గోని పట్టును తీసివేయమని ఆజ్ఞ చూసారా, రాణి కదా. వెంటనే బయటికి వెళ్ళి మా చిన్నారిని అర్జెంటుగా గోని పట్టు తీసేయమనండి, మా చిన్నారిని ఏడవడం మానేమనండి ఆజ్ఞ ఇచ్చింది. ఎక్కడి నుంచి? కట్టించుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను. కొత్త బట్టలు, నూతన వస్త్రాలు పంపించేసింది. హల్లెలూయా. చూసారండి, ఎస్తేరు తన యొక్క, అందుకని ఎస్తేరు గ్రంథం కుటుంబానికి బాగా దగ్గరగా ఉంటుందని పదే చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆడపిల్ల
ఆ విధంగా ఆలోచన చేస్తుంది. అంటే భర్త గురించి మెట్టినిల్లు గురించి ఆలోచిస్తుంది, కానీ మెట్టినింటి కంటే పుట్టినింటి గురించి ఒక అర చెప్పండి ఆలోచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు 2000 ఎట్టి చేరుకోనండి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న 200 చీరే చుట్టుపక్కల వాళ్ళకి చూపిస్తుంది. మీరు కొనిన 2000 చీర సంతోషపడద్దే, 4-5 చూపిస్తుంది, కానీ 40 మందికి చెప్తుంది ఈ 200 చీర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎస్తేరు తాను వెంటనే బట్టలు తీసుకొచ్చి, మా చిన్నాన్ని ఏడవద్దని చెప్పండి, మా చిన్నాన్ని రోదనం చేయొద్దని చెప్పండి, అలా ఉంటే నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉంటాను, స్నానం చేయించండి, బట్టలు వేయించండి అని చెప్పి చెలికత్తెల్ని పంపించింది. చిన్నాన్న పెద్దనాన్న అన్న పదాలు అక్కడ వాడడం లేదు, ఎందుకంటే యూదురాలని తెలిసిపోద్ది. అవునా? సరే, ఆ విధంగా తాను వస్త్రాలు పంపించండి. 5వ వచనం చదవండి ఇప్పుడు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఇండుటకు రాజు నియమించిన షండులలో హాతాకు అను ఒకని పిలిచి, అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నట్టుకు మొర్దెకై ఎత్తుకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. ఒక షండుని పిలిచింది. వెళ్ళరా, బయటికి వెళ్ళి మొర్దెకై దగ్గరికి వెళ్ళి, అసలు మా చిన్నాన్న అదే మొర్దెకై ఎందుకు ఏడుస్తున్నాడు, అసలు ఎందుకని బూడిద నెత్తి మీద వేసుకున్నాడు, చాలా గంభీరంగా ఉంటాడండి. అసలు ఏం మామూలు ఒక చిన్నదానికేమి కదలడం మెదలడం, అలాంటి వాడికి అంత బాధ కలగడానికి ఏం కారణం ఉందే తెలుసుకునిరా అని చెప్పి పంపించింది. ఎవరినే? ఒక షండుణ్ణి. ఏం చేశాడు అతను? 6వ వచనం. హాతాకు రాజు గుమ్మం ఎదురునున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యుద్ధకు రాగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులకు నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత ఎనియును అతనికి తెలిపి, వారిని సంహరించుటకై షూషనులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమే రాజునకు వేడుకుని అతని సమ్ముఖమందు విన్నపము చేయుటకై అతని ఎద్దుకు పోవలనని చెప్పమనియు దాన్ని అతనికి ఇచ్చాను. ఏం చేశాడు? జీవో పాస్ అయింది కదా, ఆ జీవో సంపాదించాడు. ఎలా సంపాదించాడు మరి? సంపాదించి ఇల్లరా ఎస్తేరు కౌరు పంపించింది, ఇల్లరా యూదులందరినీ చంపేస్తామన్నాడు. రాజాజ్ఞ ఇదిగో, మేము యూదులం, మేమందరం కూడా యూదులం, మేమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని చంపివేయమని రాజముద్రతో ఒక ఆజ్ఞ వచ్చింది, వెళ్ళి చెప్పు ఎస్తేర్కి అని లోపలికి పంపించాడు. పైగా చంపివేసిన తర్వాత చంపివేసినటువంటి వారికి ఎంత వెండి కూడా ఇస్తున్నారో, ఖజానా నుంచే రిలీజ్ అవుతుంది, పలానా రోజున చంపివేయబడతామట, ఇది చూపించు అని చెప్పి ఎస్తేరు దగ్గరికి పంపించాడు వెనక్కి. ఏమైంది ఆ తర్వాత? 8వ వచనం. 9వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమే రాజును వేడుకుని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలననియు చెప్పమనియు దాన్ని అతనికి ఇచ్చాను. మొర్దెకై ఇంకేమన్నాడు తెలుసా? ఎస్తేరు రాణి గారిని రాజుతో ఒక మాట చెప్పమను, యూదులందరినీ అకారణంగా చంపేస్తున్నారని రాజుతో చెప్పమను అని చెప్పి ఎస్తేరుతో చెప్పమన్నాడు. 9వ వచనం చదవండి ఇప్పుడు. అంతటి ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హాతానుకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరు తట్టు చాపునో
వారు తప్ప ప్రతివాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. చూడండి, ఎస్తేర్ అంటుంది, నేనెళ్ళి రాజుకు చెప్పాలా, ఈ విషయాన్ని చెప్పాలా? అసలు రాజు దగ్గర ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే, ఎవరైనా పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు దగ్గరికి వెళ్ళాలి అని అంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడైనా చూడండి, ఆఫీసుల్లో, పెద్ద పెద్ద ఆఫీసుల్లో మేనేజర్ ర్యాంక్ వాళ్ళ టేబుల్ మీద ఒక బెల్ ఉంటుంది, ఉంటుందా? ట్రింగ్ అని నొక్కుతారు. ఆ బెల్ నొక్కినప్పుడు ఒక వ్యక్తి లోపలికి వెళ్తాడు. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రావడానికి అవకాశం ఉండదు. ఈ చిన్న ఉద్యోగానికి ఎలా ఉంటే 127 సంస్థానాలకు అధిపతి అయినటువంటి రాజు అయినటువంటి అహష్వేరోషు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఆఖరికి రాణి కూడా లోపలికి వెళ్ళాలంటే, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాలంటే చెప్పండి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయం తెలుసా, 127 సంస్థానములకు కాదు, సర్వ సృష్టికి సర్వ సంస్థానములకు అధిపతి అయినటువంటి రాజు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమునకు ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకుని నేరుగా మాట్లాడే అవకాశం ఇచ్చాడు నా యేసయ్య. హల్లెలూయా. మన దేవుని దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుని ప్రభువుని పిలవడానికి అవకాశం ఉంది. అయితే ఈ రాజు ఒప్పుకోవడం లేదో, అది రూల్. అది ఈ విషయాన్ని చెప్పింది ఎవరికి? సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి షండుడికి చెప్తే ఏం జరిగిందో చూడండి. 12వ వచనం, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా, మళ్ళీ వెనక్కి వచ్చి మొర్దెకై చెప్తున్నాడు ఏమని? బాబు, ఎస్తేరుకి చెప్పాను. ఎస్తేరు ఏమందంటే, ఎప్పుడు పడితే అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఈ విషయం చెప్పమందే అని అన్నాడు. 13వ వచనం చదవండి. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన, మరలా కౌరు పంపిస్తున్నాడు అదే వ్యక్తితోటి. రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందవని నీ మనసులో తలంచుకునవద్దు అంటున్నాడు పినతండ్రి. నువ్వు అంతఃపురంలో ఉన్నావని, యూదులందరూ చనిపోతుంటే నువ్వు తప్పించబడతావేమో అని అనుకోవద్దు. యూదులందరి మీదకి మరణం వచ్చింది, నువ్వు అంతఃపురంలో క్షేమంగా సంతోషంగా అక్కడే ఉండి మా గురించి పట్టించుకోకపోతే ఎలాగూ? చదవండి. ఇంకా, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల, నీవు ఈ సమయంలో ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. పిల్ల ఎస్తేరు, నువ్వు పట్టించుకోకపోతే యూదుల్ని, నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు తప్పించుకున్నాను అని అనుకుంటే యూదులకు సహాయం చేయడానికి దేవుడు మరొక మార్గంలో సహాయం చేస్తాడు. ఇంకేమన్నాడు? కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశింతురు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదేమో ఆలోచించుకునమని చెప్పు మనెను. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యూదులందరినీ కాపాడడానికే దేవుడు నిన్ను అంతఃపురంలో పెట్టాడు, ఊరికనే పెట్టలేదు. మాకు కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, శ్రమ వస్తే, యూదుల మీదకి ఎలాంటి మరణకరమైన పరిస్థితి వస్తే నా ప్రజల్ని కాపాడుకోవాలని అభాగ్యురాలైన నిన్ను తీసుకెళ్ళి రాణిగా చేశాడు దేవుడు. జాగ్రత్త, నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు పట్టించుకోకపోతే యూదుల్ని రక్షించడానికి దేవుడు మరొక మార్గం గుండా వస్తాడు. కానీ నేను రాజు దగ్గరికి వెళ్తే చంపేస్తాడు నన్ను రాజు అని అంటావేంటి? నువ్వు వెళ్ళి మాట్లాడాలి. చూసారండి, ఆ ఎస్తేరు అనేటువంటి
యవ్వన పిల్ల మీద ఎంత ఒత్తిడి ఉందో. ఒకేపునేమో పినతండ్రి చంపివేయమని ఆల్రెడీ జీవో వచ్చేసింది. ఒకేపునేమో రాజు దగ్గరికి వెళ్తే తనకే మరణం వచ్చేస్తుంది. రాజు మామూలుడా, వస్తీనే అరక్షణంలో పక్కన పెట్టేశాడు. ఎస్తేరు ఒక లెక్క, ఎస్తేరుని పెట్టడం కాదు, పక్కన ఎస్తేరును కూడా చంపేస్తారు. ఇటేమో రాజు దగ్గరికి వెళ్ళాలి, అటేమో పినతండ్రి ఏడుస్తుంటే చూడలేదు. ఇంత భయంకరమైనటువంటి ఒత్తిడి మధ్య ఏం చేసిందో తెలుసా? ఏం చేసి ఉంటుందో చెప్పండి మీరు. వచ్చే వారం చెప్పుకుందామా, ఇప్పుడు చెప్పేసుకుందామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసి ఉండదు ఆ పిల్ల? ఏం చేసి ఉండదో చూద్దామా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శూషణం మందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నువ్వు పని చేయాలి. మొత్తం యూదులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చర్చికి వచ్చామను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజ మందిరం అంటే యూదులు కూడుకునేటువంటి స్థలం, యూదులు దేవుని ఆరాధించేటువంటి, వాక్యమును ధ్యానించేటువంటి స్థలం. యూదులందరినీ సమకూర్చు. ఇంకేం చేయాలి? నువ్వు నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి, 3 దినాలు ఉపవాసం ఉండండి. మీరు బయట 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేనును నా పనికత్తులను కూడా లోపల నేను బిర్యానీ లెగ్ పీసులు తింటాను అనుకోవద్దు. అంతఃపురంలో నేను నా చెలికత్తులు కూడా ఉపవాస ప్రార్థన చేస్తాము. అంతఃపురంలో ఏం జరుగుతుందో చెప్పండి? ప్రార్థన జరుగుతోంది. అంతఃపురంలో ఎస్తేరు వెళ్ళేంతవరకు అంతఃపురంలో అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎస్తేరు తన చెలికత్తులందరికీ దేవుని గురించి చెప్పింది, వాక్యం చెప్పింది. అక్కడ ప్రార్థన పెట్టేసింది, ఉపవాస ప్రార్థన పెట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయమని బయట వాళ్ళకి చెప్పింది, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని. లోపల నేను కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాను. ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా చేద్దామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగానున్నను. రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా, వ్యతిరేకంగా ఉన్నా, నేను నశించెదను. ఒకవేళ నా మీదకి మరణం వస్తే వచ్చింది. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తన ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. దేవునికి స్తోత్రం. చనిపోతాను. నా పినతండ్రి మొర్దెకై, నా స్వజనులు యూదులు చనిపోతే నేను అంతఃపురంలో మౌనంగా ఉంటానా? నేను ఎలా ఉంటాను? మీరు ఉపవాస ప్రార్థన చేయండి, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు కదా. రాణి అయినా కానీ, నేను రాణిని అయినా కానీ నేను ఆయన ముందుకెళ్ళి నిలబడతా. చనిపోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు తన ప్రజల్ని రక్షించుకోవడానికి ఒకే ఒక్క మార్గం చెప్పండి. ఉపవాస ప్రార్థన ఒకటి, రెండవది రాజు దగ్గరికి వెళ్ళి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అబల, ఈ యొక్క ఎస్తేరు పేరు మీదే ఒక గ్రంథం బైబిల్లో వ్రాయించబడ్డానికి గల కారణం ఏంటంటే, తన సోదరుల్ని రక్షించుకోవడానికి ఎస్తేరు ఏం చేసింది అన్నది బైబిల్లో సువివరంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా మన స్వజనుల్ని రక్షించుకోవడానికి మనం ఉపవాస ప్రార్థనలు చేయాలి. రాజు ముందు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు ఆషామాషిమైన డెసిషన్ తీసుకోలేదు. తన ప్రాణం మీదకి వచ్చేటంత నిర్ణయం తీసుకుంది.
ఈ విషయం ఎలా జరిగింది ఏంటన్నది వచ్చేవారు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు రాజు దగ్గరికి వెళ్తే ఎస్తేర్ని ఏం చేస్తారు చెప్పండి? హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్తే ఎస్తేర్ని హతమార్చేస్తారు. రెండే రెండు విషయాలండి, నీ వాళ్ళు కావాలా, నీ ప్రాణం కావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటది ఆడపిల్ల? నా స్వజనులు రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తన భర్త అయినటువంటి రాజు ముందు ఎంతో తెగించి నిలబడుతుంది, ప్రాణానికి తెగించి నిలబడుతుంది. దేవుని యొక్క మహాకృపను ఎలా పొందుకుంది? యూదులు అసలు చంపివేయబడ్డారా, రక్షించబడ్డారా? ఈ ప్లాన్ చేసినటువంటి హామాను ఏమయ్యాడు? ఇదంతా ప్లాన్ చేసింది ఎవరు చెప్పండి? హామానే కదా. హామాను ఏమయ్యాడు? ఈ ఎత్తుగడ ఫలించిందా, ఫలించలేదా? ఎస్తేరు ఈ విషయాన్ని ఎలా జయించింది? అసలు జయించిందా, జయించలేదా, ఏమైంది అన్నది వచ్చే వారం కంప్లీట్ చేసేస్తాను. ఇంక దీన్నేమి సంవత్సరం తరబడి సీరియల్ లాగా ఏమీ కొనసాగించను. వచ్చే వారంతో కంప్లీట్ చేసేస్తాను. వచ్చే వారం మానకండి, చక్కగా అందరూ రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మనం ఏం తెలుసుకుందాం? సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఇంకేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన సహాయం అడగాలి. దేవునికి స్తోత్రం. సమస్య వచ్చినప్పుడు ఇంకేం చేయాలి? అంతఃపురంలో ఉన్నా కానీ ఉపవాస ప్రార్థన చేస్తూ రాజు దగ్గరికి వెళ్ళడానికి తెగించిన నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎస్తేరు తన ప్రజలను రక్షించుకోవడానికి ఇంతగా ప్రయాసపడుతుంటే నీ స్వజలను రక్షించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? నీ భర్త పరలోక రాజ్యం రావాలి, నీ కుటుంబం పరలోక రాజ్యం రావాలి, నీ స్నేహితులు పరలోక రాజ్యం రావాలి. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు నా ప్రభు కొరకు, నీ స్వజనుల కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 8 గంటలు మనం జాబులో 8 గంటలు గడుపుతుంటే 8 గంటల్లో ఎక్కడో ఒక చోట అర నిమిషమైనా 1 నిమిషమైనా మనం మన యొక్క సాక్ష్యము ఇనుమడింపబడేలాగా వారితో మాట్లాడితే అదంతో దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి గమనించి, ప్రభువా మాకు సహాయం చేయండి, ఎస్తేరు వలె మేము కూడా ప్రార్థనలు చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో అడగాలి. హల్లెలూయా.